కేటీఆర్ మంత్రి గారు ఏదైతే ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు పలు రకాలుగా చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటి? ఇప్పుడు కేటీఆర్ గారు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక సంచిక వచ్చింది. ఆంధ్రుల బూట్లు నాకి పార్టీలు మాలిన రేవంత్ రెడ్డి కాదు ఆంధ్రుల బూట్లు నాకింది. ఆంధ్రుల బూట్లు నాకింది కేసీఆర్ గారు. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కింది ఆయనే, ఆయన చెప్పులు మోసింది ఆయనే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు బూట్లు నాకింది ఆయనే, చంద్రబాబుకు ఊడిగం చేసింది కూడా ఆయనే. అదేవిధంగా లక్ష్మీపార్వతిని కూడా మరి చెప్పులు మోసిన చరిత్ర కూడా ఇలా కేసీఆర్ గారిది. మీ పేర్లోనే ఉంది ఆంధ్ర పేరు. నీ పేరే తారక రామారావు, నీ పేరే ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్న దౌర్భాగ్యుడివి. అట్లాంటి ఒక శిఖరం లాంటి మనిషిని పట్టుకొని ఒక తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు 18 గంటలు పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారి పట్ల ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ గారు నిన్ను చరిత్ర క్షమించదు. నువ్వు సినిమా తారల తలుక్కుపల్లకు మధ్యన ఉన్నావు. సమాజం వచ్చి చూడు, ఇలా 6 గ్యారెంటీలలో 50% గ్యారెంటీలు మేము పూర్తి చేసినాము. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా యొక్క 6 గ్యారెంటీల మీద ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా ముఖ్యమంత్రి గారు కాదు నేను స్వయంగా వస్తా, నువ్వు రా. ఒకవేళ మేము 6 గ్యారెంటీల మీద ఏ రకంగా అయితే మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకున్నామని నిరూపిస్తా. ఒకవేళ నిలుపుకోలేదంటే ముక్కు నేలకు రాసిపోతా. ఒకవేళ మేము నిలుపుకున్నామంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా లేదా అని సందర్భంగా నేను కేటీఆర్ గారిని సూటిగా అడగదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మరి ప్రజా రంజక పాలన జరుగుతుంది. తిరోగమనం వైపున రాష్ట్రాన్ని పురోగమనం దిశగా తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే కార్యకర్తలు మాత్రము క్షమించి ఊరుకోరు. కార్యకర్తలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు 4 కోట్ల ప్రజలు కూడా ఈరోజు సుఖశాంతులతో ఉన్నారు. ముఖ్యంగా 2 కోట్ల మంది మహిళలు ఈరోజు మరి ఏదైతే ఆర్టీసీలో మనం ఉచిత బస్ ప్రయాణంలో ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలందరూ కూడా ఆనంద డోలికలు ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. అసోంటి నాయకుని పట్టుకొని నువ్వు ఆంధ్రలో బూట్లు నాకుతావు అంటే నువ్వు నాకినావు. నువ్వు అమెరికాలో ఉండి వచ్చి అమెరికాలో నువ్వు చిప్పల్గడికి వచ్చి తండ్రి చాటు బిడ్డవు, నువ్వు తండ్రి చాటున నువ్వు ఎమ్మెల్యే అయినావు. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు కదా. ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్సీగా, అదేవిధంగా 2 సార్లు శాసనసభ్యునిగా, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా, పార్లమెంట్ సభ్యునిగా, అదేవిధంగా అధ్యక్షునిగా, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా వెదిగిన నాయకుని పట్టుకొని నువ్వు ఈ విధంగానే మాట్లాడితే రేపటి రోజు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా టీఆర్ఎస్ను బొందబెట్టడానికే ఈరోజు మిలిటెంట్ గెరిల్లా పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక మీదట మీరు పరిపాలనలో సూచనలు ఇవ్వండి. ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ప్రభుత్వం మాది ఉంది, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు విలువైన సూచనలు ఇవ్వమని చెప్తే మీరు విమర్శలకు దిగుతుర్రు. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మీరు ఈ విధంగానే వ్యవహరిస్తే మాత్రం రేపు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా నిన్ను నీ పార్టీని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తున్నా. అదే కేటీఆర్ ఖబర్దార్, ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి పట్ల కానీ, మా ప్రభుత్వం పట్ల కానీ, మా మంత్రుల పట్ల కానీ నువ్వు ఏదైతే విషం చిమ్ముతున్నావో ఆ విషం చిమ్ముతున్న నిన్ను ప్రజలు తప్పకుండా నిన్ను బహిష్కరిస్తారన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు 14 సీట్లు కైవసం చేసుకొని సోనియా గాంధీకి మరో ఒక బహుమతిగా ఇవ్వబోతున్నారు. మొదటి బహుమతి మొన్ననే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడి మరి ఒక మొదటి బహుమతిగా ఇచ్చినాము. అదేవిధంగా 14 సీట్లలో రేపు పార్లమెంట్లో గెలిచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచి పార్లమెంట్లో 2వ బహుమతి ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు ఇలా కంకణబద్దులై ఉన్నారని చెప్పడానికి ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. పార్లమెంటు సభలు జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు హాజరవుతున్నారు, హరీష్ రావు గారు హాజరవుతున్నారు. అట్లాంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు. సో ఆయన మాజీ కేసీఆర్ గారు ఎందుకు హాజరవ్వట్లేదు అంటారు? అసలు సభలు ఎప్పుడు పెట్టినా హాజరవ్వట్లేదు, దానికి అలా కారణం ఏంటి? మంచి ప్రశ్న ఇచ్చినామమ్మా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ తీర్పు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నారు, ద పొజిషన్ అండ్ ఆపోజిషన్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఒక అందమైన ప్రజాస్వామ్యం పరిడవిల్లం అంటే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షంగా ఉండాలి. కాకపోతే ఏంది, ఏదైతే అసెంబ్లీకి వస్తే నీ భాగవతం అంతా బయటపడుతుందని, ఆయన చేసిన అవినీతి బయటపడుతుందని మేము మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క నీటిపారుదల శాఖ మీద శ్వేతపత్రం ఇచ్చిండో దానికి సమాధానం చెప్పకుండా మరి ఆయన ఫామ్ హౌస్లో దాచుకున్నాడు. ఎన్ని రోజులు దాచుకుంటారు?
ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. ఆ రోజు సోనియా గాంధీ గారు 16,000 కోట్ల ధనిక రాష్ట్రానికి ఇస్తే ఈ దరిద్రులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం మరి 6 లక్షల కోట్ల అప్పు ఏ విధంగా చేసిరని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పకుండా ఫామ్ హౌస్లో వండుకొని బింకాలు అవుతున్నాడు. శాసనసభకు రాకుండా నల్గొండ సభకు పోయిండు, శాసనసభకు రాకుండా ఇంకెక్కడికో ప్రయాణం చేస్తున్నాడు. కానీ శాసనసభకు వచ్చి నువ్వు నీ యొక్క అవినీతిని నిజమైతే ఒప్పుకో, ప్రజలు క్షమిస్తారు. కానీ నువ్వు ఒప్పుకోకుండా నువ్వు తిరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే అవినీతి జరిగిందో, అవినీతికి పడ్డ వ్యక్తులు ఎంత పెద్దటి వారైనా కానీ ఆ కమిటీ ద్వారా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా వాళ్ళను చట్టబద్ధంగా శిక్షించడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకొరకే మేటిగడ్డ ప్రాజెక్టును దాదాపు 1,10 కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసినావు, ఏ నీళ్ళ కోసం, నిధుల కోసం, నియమాల కోసం పుట్టిన తెలంగాణను ఇలా పుట్టబోయే బిడ్డ మీద కూడా మరి 50 నుంచి 1,00,000 రూపాయలు అప్పుగా పుట్టవలసిన దుస్థితికి నువ్వు ఎందుకు తెచ్చినావు? దానికి నీకు దమ్ము ధైర్యం ఉంటే శాసనసభలో మా మంత్రులకు, మా ముఖ్యమంత్రికి సమాధానం చెప్పకుండా పిరికి పందల నువ్వు ఏదైతే ఫామ్ హౌస్లు ఉన్నావో పట్టి పరిస్థితుల్లో నేను బయటికి తీసుకొచ్చి తద్వారా నేను ఏది న్యాయస్థానం ముందు నిలబెట్టి నువ్వు తిన్న అవినీతి సొమ్మంతా కక్కిచ్చి ప్రజా అభివృద్ధికి ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాను.